సార్ నమస్తే అండి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయం అంతా కూడా డయాఫ్రామ్ వాల్ చుట్టూనే తిరుగుతా ఉంది ఎక్కడ చూసినా గానీ. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్న అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ డయాఫ్రామ్ వాల్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఈ డయాఫ్రామ్ వాల్ ఈ పోలవరం ప్రాజెక్ట్‌లో అంత కీలకం అవ్వడానికి కారణం ఏంటి? అసలు ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడానికి కారణం ఏంటంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ పోలవరం ప్రాజెక్టు మీద మీ అనాలిసిస్ ఏంటండి? అందరికీ నమస్కారం అండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని చెప్పుకుంటున్నామో, ఈ పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన అనేది ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతకుముందు లేదంటే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో వచ్చింది కాదు. 1941లోనే అప్పటి మద్రాస్ ప్రావిన్సీ యొక్క చీఫ్ ఇంజినీర్ అయినటువంటి వెంకటకృష్ణ అయ్యర్ గారు అసలు ఈ గోదావరి నది నుంచి వేల క్యూసెక్కుల నీరు టీఎంసీల నీరు సముద్రంలో కలిసి వేస్ట్ అయిపోతుంది. దాన్ని గనక కృష్ణకి మళ్లించగలిగితే అది నదుల అనుసంధానానికి చాలా బావుంటదనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ఒక్కడే సర్వే చేస్తే ఆ ఎంటైర్ ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో అన్ని చోట్ల కన్నా కూడా ఒక్క పోలవరం ప్రాంతంలో మాత్రమే మనం ఒక ఆనకట్ట నిర్మించగలం అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ రోజున ఆ ప్రాజెక్టు కట్టాలి అంటే ఆ రోజున అంచనా 6.5 కోట్లు. కానీ ఆ మాత్రం పరిస్థితి కూడా ఆ రోజున లేక అంటే ఇది స్వతంత్రానికి ముందు 1941లో. ఆ రోజున డబ్బులు అంత పెట్టేది ఎవరు లేక ఆ ప్రాజెక్ట్ అలా పక్కన పడిపోయింది. ఆ తర్వాత దాని ప్రాజెక్ట్ కాస్ట్ రోజుల ప్రకారం అలా పెరుగుతూ వచ్చింది. కానీ ఆ పోలవరం దగ్గర మాత్రమే గోదావరికి ఆనకట్ట నిర్మించగలం. దాని ద్వారా రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుందని ఎందుకు అనుకున్నామంటే, ఈరోజు మన కృష్ణానది మీద ఉన్నటువంటి అనేకమైన ప్రాజెక్టులు శ్రీశైలం కానివ్వండి, నాగార్జునసాగర్ కానివ్వండి, ఇంకా పైన పులిచింతల లేదంటే కర్ణాటకలో ఉన్న ఇవన్నీ కలుపుకుంటే కూడా వాటన్నిటి కెపాసిటీ వచ్చేసి 1000 టీఎంసీలు దాటదు. ఎందుకంటే కృష్ణా నాగార్జునసాగర్ 321, అలాగే శ్రీశైలం వచ్చేసి 178, రెండు కలిపిన 500 అవ్వలేదు, 400, 500. అట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆనకట్టల కెపాసిటీ కూడా కలుపుకున్నా కానీ 1000 టీఎంసీలు దాటదు. అదే గోదావరి నది నుండి ప్రతి సంవత్సరం మినిమం 3.5 నుంచి 4,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో పోతోందని, దాన్ని ఏ విధంగా మనం వాడుకోవచ్చు అన్న ఉద్దేశం నుంచి పుట్టిందే ఈ పోలవరం ప్రాజెక్టు. సరే, కాలక్రమేణా అది అంచనాలు పెరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోనే మనం ఆనకట్ట నిర్మించాలి అనుకున్న సమయంలో గోదావరి నదికి కృష్ణానదితో కనుక పోల్చి చూస్తే ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే, కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కొండల మధ్య నుంచి ఒక రాతి ప్రాంతం నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు నాగార్జునసాగర్ తీసుకున్నా, శ్రీశైలం తీసుకున్నా కానీ 2 కొండల మధ్య ఈజీగా ఒక ఆనకట్ట నిర్మించే సౌలభ్యం ఉంది. కానీ గోదావరిలో పోలవరం దగ్గర మాత్రం తీసుకుంటే అక్కడ 100 మీటర్ల అడుగులు లోపల వరకు కూడా ఇసుక పొరలు, అలాగే వరదలు ఇవన్నీ ఎక్కువ ఉండటం వల్ల పోలవరంలో ఆనకట్ట నిర్మించాలి అంటే అక్కడ స్పిల్వే అంటే ఏదైతే ప్రధానమైనటువంటి ఈ ఆనకట్ట ఉందో అక్కడ ఆ నదీ పరివాహక ప్రాంతంలో నది వెళ్లే మార్గంలో కడితే కష్టమన్న ఉద్దేశంతో కొంచెం నది ప్రవాహాన్ని మళ్లించి ఒక కొండను తొలిచి అక్కడ స్పిల్వే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నదీ ప్రవాహాన్ని కొంత మారుస్తున్నాం. అసలు నదీ ప్రవాహంలో నదీ మార్గంలో ఉన్నటువంటి ఈ గోదావరి నదికి అడ్డంగా 41.5 మీటర్ల ఎత్తులో రాక్ ఫ్రమ్ ఎర్త్ డ్యామ్ ఒకటి కట్టాలి. అంటే మట్టితో రాతితో కట్టినటువంటి ఒక ఆనకట్ట నిర్మించాలి. అది నిర్మించాలి అంటే అక్కడికి ఆ ప్రాంతంలోకి వరద నీరు చేరకూడదు. దానికోసం నీటిని ఇటు డైవర్ట్ చేసి స్పిల్వే మీదుగా మనం తీసుకురావడానికి ఆ పోలవరం డిజైన్ చేయబడింది. పైగా ఈ డయాఫ్రామ్ వాల్ ఇది ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కనుక కట్టాలి అంటే కింద దానికి పునాది, ఎందుకంటే కింద 100 అడుగుల లోతుల్లో వరకు ఇసుక తెరలు ఉన్నాయి, అలాగే నీటి ప్రవాహం ఉంది కాబట్టి కింద నుంచి దానికి పునాదిలాగా కట్టుకు రావాల్సి వచ్చిందే ఈ డయాఫ్రామ్ వాల్. ఈ డయాఫ్రామ్ వాల్ అనేది కట్టాలి అంటే కూడా గోదావరికి ఎప్పుడు కూడా మన నీటిని ఇట్లా ఆగిపోమంటే ఆగిపోదు. ఆ నీటిని మళ్లించాలి. ఆ మళ్లించి ఈ ప్రాంతం అంతా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ కట్టగలం కాబట్టి దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆలోచించినటువంటివే కాపర్ డ్యాములు. ఎగువ కాపర్ డ్యామ్ ఒకటి, అలాగే దిగువ కాపర్ డ్యామ్ ఒకటి. ఏది ఈ డయాఫ్రామ్ వాల్కి అంటే ఆ కాపర్ డ్యాముల ద్వారా నీటిని మళ్లించి స్పిల్వే మీదకి తీసుకొస్తే ఇక్కడ డయాఫ్రామ్ వాల్ కట్టడం, అలాగే నది ఈ స్పిల్వే ద్వారా వెళ్ళినటువంటి నీరు మళ్ళీ నదిలో కలుస్తుంది కాబట్టి అక్కడి నుంచి వెనక్కి సీపేజ్ ఏమి రాకుండా దిగువ కాపర్ డ్యామ్ కాపాడుతుంది. ఈ విధంగా ప్లాన్ చేసిన తర్వాత ఈ కాపర్ డ్యామ్ కానివ్వండి, లేదంటే ఈ డయాఫ్రామ్ వాల్ కానివ్వండి, అలాగే ఈ స్పిల్వే ఏదైతే నీళ్ళు వెళ్ళటం కోసం ఉద్దేశించబడినాయో ఇవన్నీ సైమల్టేనియస్గా ఒకేసారిగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్పిల్వే 25.72 మీటర్లు కనుక ఆ స్పిల్వే నిర్మాణం జరిగితే వెంటనే మనం ఈ కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని మొదలుపెట్టచ్చు. 2017 సంవత్సరంలో
ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇవన్నీ ఆలోచించి ఆయన అనుభవంతో 300 అడుగుల లోతు నుంచి ఎక్కడైతే రాయి తగులుతుందో, అంటే కొన్ని చోట్ల 150 అడుగులు తగలచ్చు, కొన్ని చోట్ల 300 అడుగులు తగలచ్చు, కింద ఎక్కడైతే రాతి పొర తగులుతుందో అక్కడ వరకు బేవర్ కంపెనీ వారి అధునాతనమైనటువంటి యంత్రాల ద్వారా వాటిని డ్రిల్ చేసుకుంటా కిందకి వెళ్ళి, కొన్ని చోట్ల రాయి తగిలిన తర్వాత కూడా ఇంకొక 2.5 మీటర్ల లోతుకి వీటిని తీసుకెళ్ళి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటా తీసుకొచ్చి 2018 జూన్ నాటికి ఈ డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 25.72 మీటర్ల స్పిల్వే నిర్మాణం పూర్తయిన తర్వాత నదీ ప్రవాహం అటువైపు మళ్లించిన తర్వాత ఈ కాపర్ డ్యామ్ను కూడా ఆల్మోస్ట్ అది 3 స్టెచ్ల్లో, ఒకటేమో 300, 300, 1700, అంటే మొత్తం కలిపి 2300 మీటర్ల కెపాసిటీతో 3 స్టెచ్లతో కాపర్ డ్యాములు, ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము 2 సిద్ధం చేశారు. మన దరిదృష్టం ఏంటంటే 2018 జూన్ నాటికి ఎగువ కాపర్ డ్యామ్ గ్రౌటింగ్ పనులు పూర్తయిపోయినాయి. అక్టోబర్ నాటికి దిగువ కాపర్ డ్యామ్ గ్రౌటింగ్ పనులు పూర్తయిపోయినాయి. ఈ మధ్యలోనే ఈ డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తయిపోయింది. కాకపోతే డయాఫ్రామ్ వాల్ బయటికి కనపడదు. డయాఫ్రామ్ వాల్ అనేది ఈ 41 మీటర్లు రావాల్సినటువంటి ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్కి ఒక పునాది లాంటిది. అది బయటికి కనపడదు, నదీ గర్భంలోనే ఉంటుంది. ఆ విషయాన్ని మనకు తెలియక మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి పోలవరం సందర్శనకి వెళ్ళినప్పుడు డయాఫ్రామ్ వాల్ ఎక్కడ కనపడలేదన్నారంట. అంటే మరి ఆయనకి అది ఆ విషయం మీద ఆలోచన ఉందో, అవగాహన ఉందో లేదో తెలియదు. అదేవిధంగా మన దరిద్రం కొద్దీ రాష్ట్రానికి పనిచేసినటువంటి 2019 నుంచి 24 వరకు పనిచేసినటువంటి 2 ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఒకళ్ళు 21లో ఇస్తామన్నారు, 22లో ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ఇస్తామన్నారు, 23 కల్లా ఎట్టి పరిస్థితుల్లో, ఆ విధంగా అసెంబ్లీలో వాయిదాలు చేసుకుంటూ పోతున్నారు తప్పితే అసలు ఇక్కడ ఏం పని చేయాలి, ఎలా చేయాలన్న అవగాహన కూడా వాళ్ళ కనీస అవగాహన లేకుండా కేవలం అధికారం అన్న దీంతో ఆలోచించారు తప్పితే ఈ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా జీవనాడి అవుతున్నది, ఏ విధంగా దీన్ని మనం పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన అవగాహన, కనీస అవగాహన కూడా వాళ్ళకి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి 25.72 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్పిల్వే మీద ప్రీకాస్ట్ ఈ స్లాబులు తీసుకొచ్చి స్లాబులు పూర్తి చేశారు అంతే. ఈ 2019లో ఈ 19 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఈ 2300 మీటర్ల కాపర్ డ్యాంలో ఆల్మోస్ట్ 7 నెలల్లో నెలకు 300 చొప్పున 2100 మీటర్ల 2000 పైగా మీటర్ల కాపర్ డ్యామ్ పూర్తయింది. ఇంకొక 2 నెలలు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని కనుక 2 నెలలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కనుక పనిచేసి ఉన్నట్లయితే కాపర్ డ్యామ్ కానీ, డయాఫ్రామ్ వాల్ కానీ, దిగువ కాపర్ డ్యామ్ కానీ చెక్కు చెదరకుండా అలా నిలబడి ఉండేవి. వాటర్ అంతా మళ్లించిన నదీ ప్రవాహం స్పిల్వే ద్వారా వచ్చేసి మళ్ళీ గోదావరి నదిలో కలిసిపోయి ఉండేది. ఆ 2 నెలలు చేసిన నిర్లక్ష్యం మూలంగా 2019లో వచ్చిన వరదలకి పెద్దగా దెబ్బతినలేదు. 20లో వచ్చిన దెబ్బలకి వరదలకి ఎక్కడైతే ఈ కాఫర్ డ్యాంలో ఏదైతే బాకీ ఉందో, అసంపూర్తిగా ఉన్నటువంటి ఏ భాగాలు ఉన్నాయో వాటి ద్వారా విపరీతమైన వరద రావడంతో అది వచ్చేసి డైరెక్ట్గా మన డయాఫ్రామ్ వాల్కి తగలడం జరిగింది. దాంతో డయాఫ్రామ్ వాల్ పొంగింది. దాంతోపాటు డయాఫ్రామ్ వాల్ నిలబెట్టి ఉంచేటువంటి గైడ్ బండ్స్ ఉంటాయి, ఆ గైడ్ బండ్స్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రిపేర్లు చేయడానికి కానీ, తిరిగి మళ్ళీ పోలవరం నిర్మాణాన్ని చేయడానికి కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది ఇప్పుడు నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని ద్వారా ఇప్పుడు 2021లో పూర్తి కావాల్సిన ఇది 24లో కూడా పూర్తి కాలేదు అంటే ఇప్పుడు మొన్న నిపుణులు ఏదో కొంతమంది ఇంజనీర్లు లెక్కేసి చెప్తున్నారు 50,000, 60,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని. కానీ వాస్తవానికి ఆలోచిస్తే అది కంటికి కనపడే నష్టం అయితే, కనపడే నష్టం ఏంటంటే సంవత్సరానికి 2 పంటలు వేసుకున్నా కానీ 2021లో 20కి గనక ఖరీఫ్ సీజన్ గనక పోలవరం గనక అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ 4 ఏళ్లలో కుడి ఎనమ కాలువల ద్వారా 50 లక్షల ఎకరానికి 50 లక్షల ఎకరాలకు సాగులోకి వస్తే సంవత్సరానికి 2 పంటలు వేసుకున్నా కానీ సంవత్సరానికి 1 కోటి ఎకరాలకి ఫలసాయం మిస్ అయ్యాం. అంటే 8 సంవత్సరాలు, ఎందుకంటే అది కంప్లీట్ అవడానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అంటే గడిచిన 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో 8 కోట్ల ఎకరాల ఫలసాయం మనం ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోల్పోయిందంటే ఎకరానికి కనీస ఆదాయం 25,000 వేసుకున్నా కానీ 8 కోట్ల మీద 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం కోల్పోయింది. అదేవిధంగా ఈ పోలవరం కనుక అనుకున్న సమయానికి పూర్తయినట్లయితే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమయ్యేది. దాని ద్వారా 2.29 బిలియన్లు
అంటే సుమారు 2.29 లక్షల కోట్ల యూనిట్లు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందుండేది. ఇప్పుడు ఇది హైడల్ జలాధారిత విద్యుత్ వల్ల అది ఎంత చీపుగా మనకు వస్తుందో, అదే బయట మన ఈ థర్మల్ పవర్ కానివ్వండి, వేరే ప్రాజెక్టు కానివ్వండి, దాని ద్వారా వచ్చే కొనే ఆ విద్యుత్తుని కనుక మనం ఆదా చేసుకోగలిగితే సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తి విలువ 16 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత కోల్పోయింది, పోలవరం ప్రాజెక్టు ద్వారా రావాల్సిన ఎంత ఆదాయాన్ని, లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందంటే అది విన్న ఎవరికైనా, చంద్రబాబు నాయుడు గారికే కాదు, విన్న ఎవరికైనా కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా భావోద్వేగాలు పెళ్ళిబుకుతాయి. కాబట్టి ఇకనైనా ఇటువంటి అసమర్థ పాలకులు, సరే దేవుడి దయ వల్ల మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన ఎందుకు అమరావతి పోలవరం నాకు 2 కళ్ళు అన్నారో, ఎందుకు ఆ పోలవరాన్ని సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారో, పోలవరం అమరావతి నాకు 2 కళ్ళు అన్నారో, ఆ పోలవరాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందని ఆయన ముందుగానే ఊహించారో, ఇవన్నీ ఈ రోజున తలుచుకుంటా ఉంటే ఈ రాష్ట్రం ఎంత నష్టపోయింది, రాష్ట్ర రైతాంగం కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కోల్పోతూ ఉన్నారో తలుచుకుంటే చాలా బాధ కలుగుతోంది. ఇకనైనా ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి ఆ ఫలాల్ని ఆంధ్ర రాష్ట్రానికి అందజేస్తే ఇటు రాయలసీమ నుండి అటు ఉత్తరాంధ్ర వరకు ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా తయారవుతుంది. అలా కావాలని కోరుకుంటున్నాం.